హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఢిల్లీ ఎన్నికల విజయం తర్వాత ఇప్పటికే నార్త్ ఇండియా మీద తన పట్టును సాధించుకొని చూపించుకుంటున్న బీజేపీ ఇప్పుడు సౌత్ ఇండియా మీద ఫోకస్ పెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే కాలంలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అటు తమిళనాడు కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, రాబోయే 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా సౌత్ ఇండియా మీద ఫోకస్ పెట్టాలి. సౌత్ ఇండియాలో నాయకత్వ లేముంది. ఆ నాయకత్వ లేమిని పూడ్చుకోవడం కోసం తన అనుకున్న హిందుత్వ ఎజెండాను తీసుకువెళ్ళడం కోసం సరైన పర్సనాలిటీ ద్వారా సౌత్ ఇండియా యాత్ర మొత్తం చేపట్టాలి అనేటువంటిది బీజేపీ ప్లాన్గా ఇప్పటికే తెలుస్తుంది. దానికోసం పవన్ కళ్యాణ్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం పవన్ కళ్యాణ్ చేత హిందుత్వ పరిరక్షణ యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ చేత బీజేపీ సౌత్ ఇండియా మొత్తం కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా హిందూ ధర్మ పరిరక్షణ మీరు రాబోయే ఎలక్షన్ లో బీహార్ ఉంది. అక్కడికి ఎన్నికల ప్రచారానికి వెళ్తాడేమో కానీ సౌత్ ఇండియా మొత్తం కూడా హిందూ ధర్మ పరిరక్షణ యాత్ర చేపించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుందంట. అవునండి. ఏంటి ఈ యాత్ర యొక్క తప్పకుండా అంటే సక్సెస్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీ ఎలక్షన్స్ లో కొద్దిగా వైరల్ ఫీవర్ వల్ల వెళ్ళలేకపోయినా తన క్యాడర్ను పంపించారు. తెలుగు వాళ్ళు ఉన్న 10 లక్షల మంది ఉన్న తెలుగు వాళ్ళకి వాళ్ళ సందేశం పంపించాడు. ఆయన తరపున బొలిశెట్టి సత్య గారు వెళ్ళారు, ప్రచారం చేయడం జరిగింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇప్పుడు రిజల్ట్ మనం చూస్తున్నాం. 70 సీట్లు 36 సీట్లు ఎవరైతే వస్తారో అధికారం లేదు. దాదాపు 48 సీట్ల నుంచి 50 దాటిపోతుంది. 27 సంవత్సరాల తర్వాత కార్తిక్ గారు బీజేపీ జెండా రెపరెపలాడుతుంది ఢిల్లీ గడ్డ పైన. హ్యాట్రిక్ కాంగ్రెస్ శీలా దీక్షిత్ గారు ఉన్నారు, తర్వాత హ్యాట్రిక్ కేజ్రీవాల్ ఉన్నారు, ఇప్పుడు బీజేపీ వచ్చింది. అంతే 27 సంవత్సరాల తర్వాత వాళ్ళ కోరిక ఇన్నాళ్ళకి నెరవేరింది అన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే దేశం మొత్తం బీజేపీ మయమైపోయిన ఈ సమయంలో ఎందుకు ఢిల్లీలో అధికారులు రావట్లేదు అనేది మోదీ గారికి, అమిత్ షా గారికి చాలా తీవ్రమైన ఇది ఉంది. అది ఆ దిశగా ఇప్పుడు చాలా కీలకంగా వివరించారు. అవినీతి వ్యతిరేకంగా పుట్టిన ఆ పార్టీ అధినేత చివరికి అవినీతి కేసులోనే మనం తిహార్ జైలుకి వెళ్ళింది మనం చూసాం. అవును, ఆ మూలాలన్నీ కూడా కేలంగాణలో ఉన్నాయి. కవిత గారు లిక్కర్ స్కామ్లో చూడండి, ఆ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళంతా మనీష్ సిసోడియా ఓడిపోయాడు, సత్యేంద్ర జైన్ ఓడిపోయారు, కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. అంటే ఒక ముఖ్యమంత్రి కూడా దించేసే శక్తి ప్రజల్లో ఉందంటే మరి ఆలోచించుకోవాలి. 3 కోట్ల మంది ఢిల్లీ జనాభా, 1,57,00,000 మంది ఓటర్లు, దాంట్లో పోలైంది 98 లక్షలు పోలైంది. ఏదైనా కానీ ఓడిపోయారు. పార్టీ వ్యవస్థాపకుడు ఓడిపోయారంటే ప్రజలు ఎంత తెలియగలరో మీరు ఏ రాష్ట్రాన్ని చూపించి, ఏ నాయకుడిని చూపించి దేశవ్యాప్తంగా వాళ్ళు ఎదిగారో ఆ పార్టీ ఓటమి పక్కన పెడితే ఆ నాయకుడు కూడా ఓటమి పాల్గొనడం దారుణమైన పరిస్థితి. సరే, ఏదైనా కానీ ప్రజలు తెలియగలరు సార్. మీరన్నట్టు ఈ రెట్టింపు ఉత్సాహంతో మొన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ, రేపు బీహార్ కావచ్చు, మీరన్నట్టు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, పూర్తిగా దక్షిణ భారతదేశం మీద పాగేయడానికి వాళ్ళు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మీరన్నట్టు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ పార్టీ అని. టీడీపీని కూడా తీసుకొచ్చి కలిపిన వ్యక్తికి ఎన్డీఏ కన్వీనర్గా నేను పెద్దగా బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఎన్డీఏ కన్వీనర్గా పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. ఆ బాధ్యత తన బుధస్కంధాలపైన హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం 100 కోట్ల మంది ప్రతినిధిగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇప్పుడు ఒక ప్లాన్ చెప్పండి నాకు. హిందుత్వ ఎజెండాని మనం నార్త్ ఇండియాలో ఇంజెస్ట్ చేయగలిగినంత సౌత్ ఇండియాలో ఇంజెస్ట్ చేయలేకపోతున్నాం. అది కాకుండా వేరే వేరే ఇష్యూస్ సౌత్ ఇండియాలో డామినేట్ చేస్తున్నాయి ఎలక్షన్స్. సో బీజేపీ మూల సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి సరైన నాయకులు లేకపోవటం, జనాన్ని కదిలించగల లీడర్ లేకపోవటం మన ప్రాబ్లం అని చెప్పేసి బీజేపీ గుర్తించింది. పవన్ కళ్యాణ్ రూపంలో దాన్ని తీర్చుకోవాలని చూస్తుంది అనేటువంటిది తప్పకుండా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో చాలా కీలకమైన పాత్ర. రోజు అందులో నమ్మకమైన మిత్రుడుగా, నమ్మకమైన మిత్రుడు. ఏ పదవి మీద ఆకాంక్ష లేదు, డబ్బు మీద యావలేదు, ప్రజల కోసం సేవ చేయటం, దేశం బాగుండాలని కోరిక తెప్పితే. దేశం ఈ మధ్య కాలంలో ఆయన తీసుకున్న హిందుత్వ ఎజెండా వెనకాల కూడా బీజేపీ ఉందా? బీజేపీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బీజేపీ అటువంటి మిత్రులే కావాలి. అది దిశగా మనం 100% స్ట్రైక్ రేట్ మనం చూసాం ఆంధ్రప్రదేశ్తో పాటు. ఒకప్పుడు బాలదాకరేలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారిని సెంటర్ ఫేస్ గా ఇది చేయబోతున్నారు. మీరన్నట్టు తమిళనాడులో ద్రవిడిజం ఎక్కువ ఉంటుంది, బాసిజం ఉంటుంది. అక్కడ ఈ పార్టీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తే సక్సెస్ అవుద్దా లేదనేది ఒక డౌట్ ఉంది. ఒకవైపు విజయ్ పార్టీ పెట్టాడు, ఒకవైపు డిఎంకే, ఏఎన్ఎంకే ఉంది. తర్వాత జయలలిత ఆస్తి కేసులు మనం చూసాం, అది కర్ణాటక నుంచి ఇక్కడ బదిలీ చేశారు. ఏదైనా కానీ అంటే తమిళనాడులో ఒకవైపు అన్నామలై పోరాడు మొన్నటిదాకా, తమిళ ఆమె కూడా గవర్నర్ గారు తమిళిసై గారు అక్కడ కూడా బీజేపీలో యాక్టివ్ రోల్ ఉన్నారు. ఏదైతే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
తెలుగువారి ప్రభావం ఇటైతే మహారాష్ట్ర ఎట్లా ఉంది, తమిళనాడులో చెన్నైలో కూడా ఉంది. చెన్నైలో ఇటు తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో ఎక్కువ కర్ణాటక, తమిళనాడు తెలుగు వాళ్ళ శాతం చాలా ఎక్కువ. తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి పుణ్యక్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి. డెఫినెట్గా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రతో పాటు తమిళనాడు, అటు కేరళ, ఇటు బీహార్ మీద దృష్టి పెట్టబోతున్నారు. పచ్చిగింది సార్ కేరళ, అది కమ్యూనిస్టుల కోట కాదంటే కాంగ్రెస్ అన్నట్టు ఉంది. ఉమ్. లేదు ఇక్కడ తమిళనాడుకి వచ్చేస్తే డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే లోకల్ పార్టీలే. సరే ఇప్పుడు విజయ్ ఏమాత్రం ప్రభావం చూడాలి, ఫస్ట్ ఎన్నికలు కాబట్టి. అవునండి. సో అది పక్కన పెడితే బీజేపీకి ఇప్పటివరకు అయితే పెద్ద స్కోప్ లేదు. ఉమ్. తెలంగాణలో వాళ్ళకి అవకాశం ఉన్నా ఎందుకు అనుకున్నంత అప్పుడు ఎదగలేకపోతున్నారు. బండి సంజయ్ గారిని మార్చడం ఇవన్నీ చాలా అదే పరిణామాలు. రకరకాల పరిణామాలు. ఉమ్. కర్ణాటక వాళ్ళ చేతుల్లో అధికారాన్ని కాంగ్రెస్ గుంజేస్తుంది. స్వయంకృత అపరాధం సో, నాయకత్వంలో. అంటే మొత్తం సౌత్ ఇండియా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ అనుకున్నట్టు లేదు. అవునండి. కానీ ఎందుకు అని చూస్తే కదిలించే నాయకులు లేకపోవటం, ప్రజలను ప్రభావితం చేసే లీడర్ లేకపోవటం. త్రిపుర లాంటి రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలు తప్పితే బీజేపీ జెండా ఎగరేసో లేరు. మరి వరుసగా రెండోసారి అధికారంలో ఎలా వచ్చింది? అవును, అక్కడ లీడరు అవును. ఢిల్లీలో చూసుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తిని ముందు పెట్టి నడిపించారు. అవును. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించారు. 27 వర్మనా సంవత్సరాల ఏదో. తర్వాత. వర్మ. ఆ. అటువంటి వ్యక్తిని సింపుల్ మ్యాన్ ఈరోజు 27 సంవత్సరాల తర్వాత అధికారంలో వచ్చిందా లేదా? అవును. కాబట్టి రేపు తమిళనాడులో కూడా ప్రజల్లో మార్పు అనేది కోరుకుంటారు సార్ ఏదో ఒక రోజు. కాబట్టి నాయకుడు, ట్రబుల్ షూటరు, ఎన్డీఏ విధానాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, ప్రచారం చేసే వ్యక్తి కావాలి. ఎవరంటే పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ముందు బిగ్ ఛాలెంజ్ సౌత్ ఇండియాలో బీజేపీని డెఫినెట్ గా ఆ బాధ్యత కూడా తీసుకుంటాడు అతను. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ సౌత్ ఇండియాలో మోడీ, అమిత్ షా కావాల్సినంత కనెక్ట్ కాలేకపోతున్నారు. నార్త్ ఇండియా పేస్ లో చూస్తున్నారు. వాస్తవం అది మనం 100% అంగీకరించాలి. ఇప్పుడైతే ఏదైతే హిందూ తత్వం, హిందూ భావజాలం అనేది రోజు రోజుకి జనంలో చొప్పించుకుపోతున్నారు. అది బీజేపీకి ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్. మరి 145 కోట్ల మందిలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నప్పుడు, 80% పాపులేషన్ ఉన్నప్పుడు అవకాశాన్ని ఇట్లే చేసుకోవాలి కదా. హిందువులు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, కాపాడుకోవాలి కదా. హిందూ సనాతన ధర్మం రక్షణ కోసం పోరాడాలి కదా. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళకి చాలా కీలకమైన ఒక ఆయుధంగా కనపడుతున్నాడు. ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ద ఎంటైర్ సౌత్ ఇండియా. కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా బీజేపీ ఎన్డీఏ కూటమి దీని మీద దృష్టి పెడుతుంది. పవన్ కళ్యాణ్కి అతి త్వరలో మంచి బాధ్యతలు, ఎన్డీఏ కన్వీనర్ అంటున్నారు, కో-కన్వీనర్ అంటున్నారు, ఏదైనా కానీ ఎన్డీఏలో కీలకమైన బాధ్యతలు ఆయన అప్పచెప్పి ప్రచారానికి దింపబోతున్నట్టుగా స్పష్టమైన ఆధారాలు మనకు కనపడుతుంది. థ్యాంక్ యూ సార్.